మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద డీసీఎం ఢీకొని తిమ్మాయిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే మురుగునీటి వల్ల రోడ్డు గుంతలమయం కావడంతో ఈ ప్రమాదం జరిగిందని మృతిని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ధర్నా నిర్వహించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రామ్కీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద డీసీఎం ఢీకొని తిమ్మాయిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డంపింగ్ యార్డు కోసం వచ్చే మురుగునీటి వల్ల రోడ్డు గుంతలమయం కావడంతో ఈ ప్రమాదం జరిగిందని మృతిని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ధర్నా నిర్వహించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రామ్కీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. జవహర్ నగర్ పొల్యూషన్ పరిధిలో డంపింగ్ యార్డ్ వద్ద డీసీఎం ఢీకొని తిమ్మాయిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి మృత్యువాత పడ్డాడు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వర్షపు నీటి వల్ల రోడ్డు చెడిపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా మృతుల బంధువులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేసినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామ్కీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే వ్యక్తి మృతి చెందాడనేటువంటిది. మృతదేహాన్ని రామ్కీ డంపింగ్ యార్డ్ ఆఫీసులకు తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు బంధువులు. స్థానికులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ చేరుకుని ఉదయం నుంచి కూడా రామ్కీ యాజమాన్యానికి సంబంధించినటువంటి వారికి ఎట్లాంటి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ డెడ్ బాడీతో ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. బాలాజీ నగర్ తిమ్మాయిపల్లికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి పూర్తిగా రామ్కీ వాహనాలు నడవడంతో గుంతలు, పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఉదయం బైక్ మీద వెళ్తున్నటువంటి మాజీ ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి గుంతల వలన మోకాల లోతు వరకు గుంత ఉండటంతో దాంట్లో ముందుకు వెళ్తున్న సందర్భంలో కింద పడిపోయాడు. వెనక వస్తున్నటువంటి డీసీఎం ఒక్కసారిగా ఆయన పైనుంచి వెళ్ళటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక డంపింగ్ యార్డ్ ఆఫీసు యొక్క అద్దాలను దొరికినటువంటి బంధువులు, స్థానిక ప్రజలు గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సార్లు రామ్కీ చేస్తున్నటువంటి ఆకృత్యాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అన్నింటినీ కూడా బయట పెడుతూ ఇక్కడ నుంచి వారికి సరైన న్యాయం జరగాలి, రోడ్డు వేయాలి అనేటువంటిది అనేక సార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోకుండా స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రామ్కీ వ్యవహరిస్తుందని చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ఏవైతే ఉంటారో, ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓలను గోబ్యాక్ అని చెప్తూ సీఎం డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. వెంటనే రామ్కీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని కూడా ఆందోళన చేపడుతున్నారు. సంఘటనా స్థలానికి చేసినటువంటి కుషాయిగూడ పోలీసులు ఎంత చెప్పినా కూడా వినటం లేదు. ఘటనా స్థలానికి ఎంఆర్ఓ, కాప్రాకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ సుచరిత, అదేవిధంగా మేడ్చల్ కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చేంత వరకు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కాప్రాకు సంబంధించినటువంటి ఎంఆర్ఓతో చెప్పడం జరిగింది. పై అధికారులు వచ్చి రాతపూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎంఆర్ఓ గోబ్యాక్, ఆర్డీఓ గోబ్యాక్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అనేక సార్లు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కనీసం పట్టించుకోవడం లేదు. యాజమాన్యాలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతుని బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రామ్కీ యాజమాన్యం
ఇంతవరకు ఎట్లాంటి ఇష్యూకి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఖచ్చితంగా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ప్రభుత్వం నుంచి వారికి హామీ వచ్చేంత వరకు డెడ్ బాడీని తీయము, యథావిధిగా ఈ ఆందోళన కొనసాగుతుందంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.